హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మద్యం దాంట్లో ఆ కుంభకోణం జరిగింది, దానిపైన సిఐడి విచారణ జరపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించడం చూస్తున్నాం సార్. మరి ఇది ఇప్పుడు సిఐడి ఈ కేసుని వేగవంతం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి వైసీపీ వాళ్ళైతే అనుకోవడం చూస్తున్నాం సార్. మరి ఏం జరగచ్చు అంటారు ఈ కేసులో? అసలు ఈ మద్యం కుంభకోణం ఏంటి సార్? ఇక్కడ మద్యం కుంభకోణమే కాదు, దానికి మించి భూములు కుంభకోణం కూడా జరిగింది. వేల ఎకరాల భూములు కుంభకోణం అవినీతి జరిగింది. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కదలి రావాలి. ఈ భూముల్ని ఎలా రిజిస్ట్రేషన్ చేయించారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేయించారు, ఎకరం భూమి కేవలం 1000 రూపాయలకే ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు, అప్పటి మార్కెట్ ధర ఎకరం 1000 రూపాయలేనా, ఇవన్నీ కూడా తేలాలి కదా. తేలకుండా వేల ఎకరాలు వాళ్ళు ఇచ్చేస్తున్నట్టు ఎలాగవుతుంది? ఒకటి ముఖ్యంగా మద్యం అన్నది జగన్మోహన్ రెడ్డి పదవిలో రాకముందు ఒక మాట అన్నాడు. ఆడబిడ్డలందరూ, నా అక్క చెల్లెళ్ళు, అవ్వలు, తల్లుళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు మద్యం తాగడం వల్ల ప్రాణాపాయాలు కూడా కలుగుతున్నాయి. నేను వచ్చినట్టు స్వచ్ఛమైన మద్యాన్ని ఇస్తాను, అసలు దీనిలోగానే బెల్ట్ షాపులన్నిటినీ అరికడతాను. నేను బెల్ట్ షాపుల్ని అరికట్టకపోయినట్టయితే మిమ్మల్ని ఓట్లు అడగలని చెప్పిన వ్యక్తి ఆయనే కదా. దానికి అసలు మద్యం షాపులు రన్ చేయడానికి ఒక హెడ్ మాస్టర్ని, లేకపోతే చదువుకున్న వాళ్ళండి, వాళ్ళు టీచర్ని, హెడ్ మాస్టర్ని, సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక వైట్ కాలర్డ్ జెంటిల్మెన్ని మద్యం షాపుల్లో కొలిచిపోయమని ఎవడు చెప్పాడు? అదేనా ఆయన తాలూకు విజ్ఞత? అలాగే టీచర్ని చేపల పులుసు, ఒక దుకాణం తెరిచి చేపల పులుసు, మటను, చికెను, కర్రీస్ వండమని ఎవరు చెప్పారండి? ఇదేం పరిపాలన అండి? అంటే ఆ మాత్రం కూడా ప్రజల్ని బ్రతకనివ్వా? దానికి ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరో లక్ష్మీ ఆంటీ లాంటి వాళ్ళు ఉన్నారు కదా. దాన్ని గవర్నమెంట్ ఎందుకు అమ్మడం? ఒక స్టాల్ తయారు చేయాలంటే కొన్ని వేలు అవుతాయి. ఆ వర్కర్ని పెట్టుకో అంటే టీచర్స్ వాళ్ళకి జీతాలు 40,000 50,000. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇది పెట్టవలసిన అవసరం ఉందా అని కించిత్ మాత్రమేనా ఆలోచించావా? రెండు సరే, ఇక్కడ మద్యం అమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా అమ్మకాలు సాగించాలి. నువ్వు పెట్టిన డబ్బంతా, నీకు అంటే మద్యం సేల్ అయినటువంటి డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? క్యాష్తో సాయంత్రం అయ్యేసరికి ఎన్నో లక్షలు కూడుతుందండి. మద్యం అంటే తక్కువ కాదు. ఈ మద్యం తాలూకు సొమ్మంతా ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? దాన్ని మళ్ళీ ఎలా ఉపయోగిస్తున్నారు? ఆ మార్జిన్ మనీ ఉంది కదా. ఎంత మద్యంలో వచ్చినటువంటి సంపాదనలోంచి ఆ మార్జిన్ మనీ, ప్రాఫిట్ మనీ, తయారీకి ఎంత అవుతుంది, కానీ ఆ తయారీకి అయ్యే ఖర్చు పోగా మిగిలింది ప్రాఫిటే కదా. ఈ ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ నీ మద్యం అమ్మకాల్లో నీ మాటే నిజం అనుకుందాం, మరి దాని మీద 40,000 కోట్ల రూపాయలు అప్పు చేయమని ఎవరు చెప్పాడు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పు తక్కువ చూపించాడు. వివిధ రకాలుగా మద్యం మీద కానీ, ఇంకేదో ప్రభుత్వ భూముల మీద కానీ, లేకపోతే ప్రభుత్వ భవనాల మీద కానీ ఈ అప్పులు చూసుకుంటే మొత్తం అంతా కలిసి 12 లక్షల రూపాయలు దరిదాపు అవుతాయి అన్నమాట, అప్రాక్సిమేట్గా. ఈ అప్పుకి బాధ్యులు ఎవరు? రాబోయే ముఖ్యమంత్రి. రాబోయే ముఖ్యమంత్రి ఏమన్నా జేబులోంచి తీసిస్తాడా? ఈ అప్పు అంతా ప్రజల మీద కదా పడుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇలాగా ఏ ముఖ్యమంత్రి పడితే ఆ ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా అప్పులు చేసేసి పదవి అయిపోగానే వెళ్ళిపోతే ఈ అప్పుకి బాధ్యులు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకులో ఎవడైనా సరే డబ్బు పట్టుకొని వెళ్ళిపోయాడంటే ఏం చేస్తారంటే, వాడిని పట్టుకొని వాడి సర్వీసు, వాడికి ఉన్న అమౌంట్, వాడి ఆస్తులు జప్తు చేసి ఆ డబ్బుని రివైవ్ చేసి వాడిని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేస్తారు. అప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ అలా చేస్తే మీరు ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఇన్ని వేల కోట్లు అప్పులు చేసి చక్కగా హాయిగా పూలదండలు వేసుకొని బయటికి వెళ్ళిపోయినట్టయితే వచ్చేవాడు ఏం చేస్తాడు? వచ్చేవాడు పరిపాలనే చూసుకుంటాడా?
ఆర్థిక బాధలనే చూసుకుంటాడా, వాళ్ళు చేసిన ప్రామిసులనే నెరవేర్చుకుంటాడా, నిర్మాణాలే చూసుకుంటాడా, పోలవరంనే చూసుకుంటాడు, అన్ని భారీ ప్రాజెక్టులు ఎలా చూసుకుంటాడు? అంటే అప్పుడు భరించవలసిందే కదా. పక్కపక్కన ఏం తెలివిగా ఏం చేశారంటే ప్రభుత్వ తాలూకు ఆస్తులు, ప్రభుత్వం తాలూకు భవనాలు, ఇసుక, ల్యాండ్, రాకు ఒకటి కాదు, మొత్తం అన్ని కూడా అన్ని విధాలుగా కూడా మీరు కొంత తీసుకోండి, ప్రభుత్వానికి కొంత ఇవ్వండి. ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి వీటి మీద శ్వేతపత్రం కా కావాలి కదా. అందువలన అదే అంటున్నాడన్నమాట, దీని మీద శ్వేతపత్రం కావాలి, తర్వాత సిబిసిఐడి పాల్గొవాలి, నీతి ఆయోగ్ కూడా పాల్గొవాలి. ఇంత అవినీతి జరిగిన తర్వాత దీన్ని వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ యూ విల్ టేక్ అడుగుతా, తప్పదు, అందులో తప్పే ఉంది. కనుక జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా ముప్పు తప్పదు. ఇది టూ ఇయర్లీ కదండి. ఎవరైనా హానీమూన్ పీరియడ్ అంటూ ఒక 6 మాసాలు ఇస్తారు టైము. ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడన్నమాట, 6 మాసాలలాగా నేను రాజన్న పరిపాలనని మరిపించలేకపోతే మీరు నా గల్లా పుచ్చుకొని అడగమని చెప్పాడు. 6 మాసాలు కాదు, 3 సంవత్సరాలు జనాల మధ్యకి వచ్చాడా, అది ఆయనే ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. కనుక ఈ అసలు అనకూడదు, కానీ 50 రోజులు పూర్తి కాకముందే ఇన్ని వనరులు సమకూర్చారే. పోనీ ఎవరో ఇంకా వైసీపీ అన్నట్టు ఇవి వస్తాయో చస్తాయో అనుకుందా కాసేపు, అది వాళ్ళ బాధ్యత కదా. ఇన్ని మాటలు చెప్పి పరిపాలనలోకి వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి లాగా అడిగే వాళ్ళందరినీ కేసులు పెట్టి హింసించరు కదా వాళ్ళు. డెఫినెట్గా మా చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినట్టయితే ఆ మాట చచ్చిపోతాడన్నమాట. మానసికంగా పోట్లాడలేడు, అకారణంగా అరెస్ట్ చేయించలేడు, ఎటువంటి దౌర్జన్య కాండ ఆయన దగ్గర ఉండదు. ఓకే సార్, ఇప్పుడు టీడీపీ హయాంలో అంటే వీళ్ళు ఏం చేశారు, వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అని చెప్పేసి స్కామ్లన్నీ బయట పెట్టడం చూస్తున్నాం. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ ఏం స్కాములు చేసింది అవి బయట పెట్టడం చూసాం. అంటే ఇప్పుడు సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన స్కాములు మాత్రం కన్ఫామ్గా చేస్తారా అన్నట్టుగా వాళ్ళ క్వశ్చన్ చేసుకోవడం చూస్తున్నాం సార్. మరి దీని విధంగా చూస్తాం. చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనం నోటితో మాట్లాడడం కాకుండా ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఆధారాలండి. ఇప్పుడు ఉన్న 40 రోజుల్లో 36 మందిని హత్య చేశారు అన్నారు. ఒక హత్య జరిగింది, అది కూడా వైసీపీ పార్టీ వాళ్ళే చంపారు. దానికి ఎప్పుడో వినాయక చవితి పండుగల్లో ఈ ఇద్దరు జిలానీని, రషీదు అనే వాళ్ళిద్దరూ ఎప్పుడో గతంలో వినాయక చవితి అంటే ఫంక్షన్లో ఒక లాడ్జీలోనూ ఎక్కడో సమ్వేర్ ప్లేస్ కరెక్ట్గా చెప్పలేను, కానీ బీరు బొట్టలతో కొట్టుకున్నారు, గాయాల పాలైపోయారు, అప్పుడే కేసులు పాలయ్యాయి. అది అలా రగులుతూనే ఉంది. ఇప్పుడు రషీదు చచ్చిపోతాడా లేదా జిలానీ చచ్చిపోతాడా అనే అనుమానం వాళ్ళ కులస్తులే చెప్పుకుంటున్నారు అన్నమాట. అయితే రషీద్కి అవకాశం లేకపోయింది, జిలానీకి అవకాశం ఉంది. కత్తులతో నరుక్కున్నారు, చంపినంత వరకు, చచ్చిపోయినంత వరకు నరికారన్నమాట. కానీ వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా టీడీపీ వాళ్ళు మాత్రం చేయలేదు, వైసీపీ వాళ్ళు చేశారు. ఈ మాత్రానికే ఆంధ్రదేశం పూర్తిగా విధ్వంసకాండ, రావణకాండ, ఆంధ్రదేశం తగలబడిపోతుంది, ఇన్ని మాటలతో జంతర్ మంతర్ దగ్గర నువ్వు ధర్నా చేస్తావా? ఇది రాజకీయ వ్యూహమేనా? నీ ఉద్దేశం ఏమిటి? వాళ్ళ పరిపాలన చేత కాదు, నా పరిపాలన చేతొచ్చు, నేను ఇంత మంచి చేశాను వాళ్ళు ఇంత చెడ్డ చేశారంటే స్టూపిడ్ అయిపోతారు అన్నమాట. స్టూపిడిటీ అది. నేను ఏదైనా నింద వేసినట్టు దానికి ఒక సోర్స్ కావాలి కదా, నిరూపించాలి కదా. ఊరికే నా నోరు ఉందని నింద వేస్తే వాళ్ళు రేపు పొద్దున్న దాన్ని కవర్ చేసుకోవడం కష్టం అవుతుంది. సిబిసిఐడి, అవినీతి, నీతి ఆయోగ్ ఇట్లాంటి ఇంటెలిజెన్స్నిగా వీళ్ళు అంత తొందరగా, ఒకవేళ ఇష్టం లేకపోతే, ఒకవేళ ఆ కేసుల మీద ప్రధానమైన వ్యక్తులతో సంబంధాలు ఉంటే సైలెంట్గా ఉంటారు. అంతే, కేసు మాత్రం క్యాన్సిల్ చేయరు, అది తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.